అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బీత్ ఎనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు. సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు, బట్టి పట్టం కాదు, వేద మంత్రాలు బట్టి పట్టం కాదు. బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊ అని చెప్పని. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు. ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని. చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేకపోయాడు. లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని. పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో మందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతారు. ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కూములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 124 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఏడవటం ఎందుకు?